ఓకే సార్. మేడం గారు ఇంకేలాగా మీరు కూడా ఎలాగ ఓకే సార్. గణనీకరం కూడా కానీ మీకు లోడ్ ఎక్కువ అవుతుందిగా, రెండు కూడా ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు ఎందుకంత దారుణంగా వీడియో కాన్ఫరెన్స్లు లేకపోతే ట్రైనింగ్ క్యాంపులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టేశారు. అందుకోసం ఒక విధంగా మంచిది ఏంటంటే వీళ్ళందరూ 100% సపోర్ట్ చేశారు. మీ సైడ్ నుంచి ఆ ఇష్యూస్ ఉన్నాయా? గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ చేయాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. Thank you very much, sir. Your question adiginanduku that itself is very satisfactory. Thank you very much, sir. అదే సార్, వేకెంట్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఒకటి ఉందండి. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మీద ఇక్కడ ఉన్న వైద్యాధికారులు అదేవిధంగా ఇతర సిబ్బంది అందరితో సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇక్కడ ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి, ఇవన్నిటిపైన సమీక్ష చేస్తే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. మరో రోజు ప్రభుత్వం ఇక్కడ సిహెచ్సి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. కానీ గత 4 సంవత్సరాలుగా పనులు సాగుతున్న అది పనులు పూర్తిగాని పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అందువలన ఇంజనీరింగ్ అధికారులతో కూడా త్వరలోనే సమీక్ష చేసి ఆ పనులు త్వరితగతిన పూర్తి అవడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని సక్రమమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తప్పించి, ఉదాహరణకి ఇవాళ ఇక్కడ సిహెచ్సినే తీసుకుంటే ఈ బిల్డింగ్ గతంలో ఎప్పుడో నిర్మాణం అయింది. పైన అదనపు వసతి అడిషనల్ అకామిడేషన్ కోసం కొంత ప్రొవిజన్ ఇచ్చారు. అది పూర్తి కాకుండానే భవనాలపైన పేర్లు వేసుకునే పరిస్థితి, ప్రోటోకాల్ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం సక్రమంగా పూర్తి చేసి శిలాఫలకం వేసుకోవడం అనేది గతంలో ఎవరినైనా చూసాం ప్రజాప్రతినిధులు. ఆ విధంగా కాకుండా బిల్డింగుల పైన పెద్ద పెద్ద పేర్లు రాసుకుని ప్రచార ఆర్భాటాలకు పోవడం, తీరా అక్కడ చూస్తే అక్కడ సౌకర్యాలు లేని, ఇక్కడ కనీసం టాయిలెట్స్ లేవు, అదేవిధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేదు, ఇన్వెస్టిగేషన్స్ కి అంతరాయం ఉంది, అదేవిధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్ కి ప్రధానంగా లోపంగా ఉంది. ఇన్ని లోపాలు పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రచారం చేసుకున్నారనేది మరి సాక్షాత్తు అయిన వైద్యుడు అయ్యి ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది. ఈ అవగాహన ప్రకారం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం, రోగులకి సక్రమమైన రీతిలో సహాయం అందడం కోసం, వైద్య సేవలు అందడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోపాలపైన, ఇక్కడ ఉన్న ఇబ్బందులపైన ఒక నోటు సూపరింటెండెంట్ గారిని కూడా అడగడం జరిగింది. వారు నోటు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాం.